హాయ్ గైస్! ఇప్పుడే ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'హనుమాన్' చూడడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తేజ గారు మీరు చెప్పండి. ఒక పెద్ద సోషియో ఫ్యాంటసీ మూవీలో మిమ్మల్ని హీరో అన్నప్పుడు గాని, లేకపోతే మీరొక సూపర్ హీరో రోల్ చేయబోతున్నారు అన్నప్పుడు గాని, అంత పెద్ద బాధ్యతకి, అంత పెద్ద హీరోయిజంకి మీరు సెట్ అవుతారు, మీరు తట్టుకోగలరు, ఆ బాధ్యతను మీరు తీసుకోగలరు అని మీరెలా అనుకున్నారు? హ్మ్. ప్రశాంత్ వర్మ గారు, సంక్రాంతికి ఇన్ని సినిమాలొస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలొస్తున్నాయి. వీటన్నిటిని తట్టుకొని సినిమా నిలబడగలదని మీరు అనుకుంటున్నారా? అసలు ఏముంది సినిమాలో? ఒక చిన్న సినిమాగా వస్తుంది. ఏముంది? ఇలా మాట్లాడిన ప్రతి నోరు మూసుకుంటుంది. అన్న ప్రతి తల దించుకుంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు హనుమాన్ టీమ్. సారీ, హనుమాన్ టీమ్. గైస్ ఇంకొకటి, మీరు నిజంగా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ నా నుంచి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో వీడియో మీకు నచ్చితే ఇక్కడ కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేసి, అలాగే ఛానల్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో ఆ తర్వాత బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతాయి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అది గైస్ సంగతి. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ చించి ఉతికి ఆరేసింది. ఫస్ట్ నుంచి వాళ్ళు కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది, కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది అని ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా వాటిని తట్టుకొని మేము వస్తాం అంటుంటే వాళ్ళ నమ్మకం ఏంటో అనుకున్నాను. బట్ వన్స్ మూవీ చూసిన తర్వాత యెస్, కంటెంటే మాట్లాడుతుంది. కంటెంటే మాట్లాడుతుంది. ఇంకేం మాట్లాడట్లా. హనుమాన్ మూవీ గురించి అంటే ఒక పెద్ద బజ్ క్రియేట్ అవ్వడానికి అందులో ఉన్న ఎలిమెంట్స్ చెప్పండి. స్టార్డమ్ ఉన్న హీరో లేరు. కొంచెం స్టార్ హీరోయిన్ కాదు. పోనీ పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళు ఉన్నారా? లేరు. ఓన్లీ హనుమాన్, మన హనుమాన్. ఆయన మీద నమ్మకం. అండ్ ఫస్ట్ నుంచి మూవీ రిలీజ్ చేసిన టీజర్స్ కానీ, అలాగే వచ్చిన వీడియో సాంగ్స్, నాట్ వీడియో సాంగ్స్, కొన్ని ఆల్బమ్స్ టైప్లో రిలీజ్ చేసే సాంగ్స్ వీడియోలో అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలా వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి ఒక్క ఎలిమెంట్ ప్రమోషన్కి చాలా ఉపయోగపడింది. ఇందులో ఒక కంటెంట్ ఉంది. జనాలు వాళ్ళ మైండ్లో సెట్ చేసుకున్నారు, ఓకే హనుమాన్ మూవీలో మనం సంథింగ్ చూడబోతున్నామని. సో అలాగే జనాల్లోకి వెళ్ళింది. ఇకపోతే ఈ మూవీ కథ విషయానికి వస్తే నేను చెప్పను. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి వాటి గురించి మాట్లాడదాం. ఈ మూవీలో యాక్ట్ చేసిన తేజ సజ్జా నిజంగా హీ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఒక సూపర్ హీరో రోల్కి అతను ఎందుకు తీసుకున్నారు అన్నది అతను ప్రూవ్ చేసేసుకున్నాడు. ఆయన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు, నేను ఆల్రెడీ ఈ సినిమా చేసేసాను, నా నుంచి ఎవరు ఈ సినిమాని లాక్కోలేరు అని. ఎస్, నీ నుంచి ఈ సినిమా ఎవ్వరు లాక్కోలేరు భయ్యా. యూ డిజర్వ్డ్ ఫర్ దిస్ రోల్ యాజ్ హనుమాన్. ఫ్యాంటాస్టిక్. ఇకపోతే మన హీరోయిన్ అమృత అయ్యర్. హీరోయిన్ అంటే రామ్మ ఒక పాట ఉంటుంది, వెళ్ళిపోతావు, మళ్ళీ ఇంకో పాట ఉంటుంది, వస్తావు అన్నట్టుగా కాకుండా తన క్యారెక్టర్కి కూడా మంచి స్కోప్ ఉంది. సినిమాలో తను చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే తనకి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవకాశాలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తాయని నేనైతే నమ్ముతున్నాను. ఇకపోతే మన హీరోకి అక్కగా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ గారు, నిజంగా ఆవిడ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే అసలు ఓవర్ మాస్ అని చెప్పొచ్చు. ఒక సిచ్యువేషన్లో ఐ థింక్ ట్రైలర్ ఆర్ ట్రీజర్లో కూడా ఒక ఫైట్ సీన్ చూపించారు కదా, దానికి థియేటర్ నిండా అరుపులే అనమాట. సో అంత బాగా యాక్ట్ చేశారు ఆవిడ. అలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. లైక్ గెటప్ సీను గారు, వెన్నెల కిషోర్ గారు, విలన్గా చేసిన వినయ్ రాయ్ గారు, ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రోల్స్లో పర్ఫెక్ట్గా యాక్ట్ చేసి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాదు, ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి వాళ్ళు చేయాల్సినంత చేశారు. అప్రిషియేట్ టు ఎవ్రీ వన్, ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్, ఎవ్రీ సింగిల్ యాక్టర్. ఇకపోతే ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్గా ముగ్గురు చేశారు. గౌరహరి, కృష్ణ సౌరభ్, అలాగే అనుపమ్ దేవ్. వాళ్ళ ముగ్గురు ఇచ్చిన బీజం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మూవీని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది. కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మనకు ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అక్కడ విజువల్ రిప్రజెంటేషన్ కూడా ఎక్కడా కూడా ఒక మైనస్ అనేది లేదు. సో వాళ్ళ పనులను వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా దించి పరిసారు అంతే. ఇకపోతే మన కెప్టెన్ ఆఫ్ హనుమాన్ మూవీ ప్రశాంత్ వర్మ గారు, కుదోస్. ఈ మూవీ ఇప్పటికీ ఎందుకు అందరూ చిన్న సినిమా అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎంత బడ్జెట్ పెట్టి ఈ మూవీ తీసారో కూడా నాకు తెలీదు. బట్ యూ డెలివర్డ్ ఏ మాస్టర్ పీస్ టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నిజంగా ఈ మూవీ కొన్నేళ్ళు జనాల్లో నిలిచిపోద్ది. అండ్ రాబోయే న్యూ డైరెక్టర్స్ కూడా మీ విజన్ కానీ అన్నీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మీ గురించి ఇంకా గొప్పగా చెప్పడానికి నాకు మాటలు రావట్లేదండి. ఐ రియలీ లైక్ ద మూవీ. అండ్ ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు చెప్పారు ఏమనంటే, ఐ డోంట్ బిలీవ్ ఆన్ స్మాల్ ఫిల్మ్స్ అండ్ బిగ్ ఫిల్మ్స్, ఓన్లీ కంటెంట్ విల్ టాక్. ఎస్, ప్రశాంత్ వర్మ గారు రాసిన కంటెంట్ ఏదైతే ఉందో అదే ఈరోజు మాట్లాడుతుంది. అదే ఈరోజు సగటు ప్రేక్షకుడిని థియేటర్ దాకా రప్పిస్తుంది. కుదరదు సార్. సో ఫార్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, టెక్నికల్గా కానీ, ఫిల్మ్ మేకింగ్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ నాకు పర్సనల్గా అనిపించిన ఒపీనియన్ చెప్పాను. ఎట్ ద సేమ్ టైం, సో టు బి ఫ్రాంక్, ఏ మనిషి ఇంకొకరిని 100% సాటిస్ఫై చేయలేరు. సో ఈ మూవీలో నాకు చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి.
బట్ అవి తీసి అవతల అలా పారేసేయచ్చు. బట్ చెప్పాలి కాబట్టి, నేను చూసాను కాబట్టి, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. ఫస్ట్ హాఫ్ అయిపోయే ముందు, ఇంటర్వెల్ ముందు చాలా మంచి బ్యాంగ్ ఉంటది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్‌లో స్టోరీ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకెందుకో సమ్‌వేర్ ఎక్కడో కొంచెం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు లోపే ఏంటిలా ఉంది అన్నట్టుగా అనిపించింది భయ్యా. అసలు దాన్ని మీరు తీసి పక్కన అవతల పెట్టేసేయండి. ఏదో కంప్లెయింట్ చెప్పాలని చెప్తున్నాను గూడా అనుకోవద్దు. నాకు ఆ టైంలో జస్ట్ అలా అనిపించింది. బట్ తర్వాత వచ్చే సీన్స్ కానీ అసలు అన్నీ గూడా దీన్ని మర్చిపోయేలా చేసింది. సో, ఓవరాల్‌గా చెప్తున్నాను, 'హనుమాన్' ఈజ్ ఏ వాచ్ వర్తీ కాదు, మస్ట్ వాచ్ ఫిల్మ్. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మీరు ఫ్యామిలీతో చూడండి. చిన్న పిల్లలకు కూడా చూపించండి. దే విల్ ఆల్సో ఎంజాయ్ అలాట్. సంక్రాంతికి 4 సినిమాలున్నాయి. ప్రతి సినిమాలో కూడా వాళ్ళు వాళ్ళ కంటెంట్ స్ట్రాంగ్ అని చెప్పుకునే సంక్రాంతి బరిలో దిగుతున్నారు. సో, అందులో భాగంగా ఫస్ట్ వచ్చిన 'హనుమాన్' మూవీ దే ప్రూవ్డ్ ఇట్. నౌ మిగిలిన 3 సినిమాల వంతు వచ్చింది. ఇప్పుడు నేను 'హనుమాన్‌కి' ఏదైతే రివ్యూ ఇచ్చానో, ఇంత పాజిటివ్ రివ్యూ మిగిలిన 3 సినిమాలకు కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.